హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నివేదిత స్టోరీస్. చాలా డేస్ అయింది కదా లాంగ్ వీడియో తీసి, అందుకనైతే ఈరోజైతే లాంగ్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏంటంటే ప్రాన్స్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. కోల్ చేసి ఉండడం వల్ల కొంచెం అయితే గొంతు అయితే బాగలేదు. ప్రాన్స్ని బాగా క్లీన్ చేసి పెట్టుకొని పసుపు సాల్ట్ 2 వేసి క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ స్మెల్ అంతా పోయేంత వరకు. తర్వాత 2 స్పూన్స్ కారం తీసుకున్నాను. తర్వాత టర్మరిక్, సాల్ట్ ఇక్కడ నేను 1 స్పూనే యాడ్ చేశాను. మళ్ళీ సరిపడా యాడ్ చేసుకుందాము. తర్వాత ఇక్కడ ఆయిల్ కూడా వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడరు, బిర్యానీ మసాలా, అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేసాను అనమాట. ఈ విధంగా వేసి బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను ముక్కలకు పట్టేంత వరకు. తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి కోసం ఆనియన్స్ కట్ చేసుకున్నాను. తర్వాత టమాటా ఒకటి కట్ చేశాను. 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేశాను. ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత అయితే నేను ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు వేద్దామని పక్కకు తీసి పెట్టాను. ఇక్కడ ధనియాల పొడి, బిర్యానీ మసాలా అవన్నీ కూడా తర్వాత సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ ప్రాన్స్లో యాడ్ చేసాం కాబట్టి తర్వాత ఇంకేం యాడ్ చేయని అవసరం లేదు. అలాగే బాస్మతి రైస్ తీసుకున్నాను, 1 గ్లాస్ తీసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత బాగా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకి తీసి పెట్టేసుకుందాము. పక్కకు తీసి పెట్టుకుంటే కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది. సైడ్కి అయితే పెట్టేశాను అనమాట. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ప్రాన్స్ ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అంతా, ఆ ప్రాన్స్ని అయితే దీంట్లో పెట్టానన్నమాట. దీంట్లో వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా మెత్తగా ఉడికేంత వరకు ప్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక దబర్లో వాటర్ పోసుకొని దాంట్లో బిర్యానీ ఆకులు వేసుకొని రైస్ కూడా వేసి పక్కనైతే దాన్ని కూడా ఉడికించుకుందాము. రైస్ బాగా ఉడికేంత వరకు వాటర్ పోసుకుంటే చాలన్నమాట. అలాగే ఇంకొక కడాయిలో బిర్యానీ చేసుకుంటాం కదా, ఆ కడాయిలో ఆయిల్ తీసుకొని దాంట్లో బిర్యానీ ఆకులు, చెక్క మొగ్గ, లవంగాలు అన్నీ అయితే వేసుకున్నాను అనమాట. షాజీరా అన్నీ వేసాను. చూడండి 3 బర్నర్స్ ఉండడం వల్ల నాకు 3 ఒకేసారి అయితే అట్ ద సేమ్ టైం అయిపోతున్నాయి అన్నమాట. అలాగే ఈ కడాయిలో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇది అయిపోయింది. ప్రాన్స్ కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసి పెట్టేసుకోండి. అలాగే ఈ కడాయిలో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాని, కొంచెం కొత్తిమీర 2 అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. యాడ్ చేసుకొని టమాటా బాగా ఉడికేంత వరకు, మెత్తగా ఉడికేంత వరకు అయితే ఈ విధంగా ఉడికించుకోండి. తర్వాత అన్నం అయిందో లేదో అని ఒక సైడ్ చెక్ చేసుకోండి. మెత్తగా ఒక 70% అయ్యేంత వరకు చూసుకోవాలి. మరీ మెత్తగా అయిపోతే మరి బిర్యానీ మెత్తగా అయిపోద్ది అనమాట. తర్వాత ఇక్కడ ప్రాన్స్ కూడా దీంట్లో మిక్స్ చేసి బాగా ఫ్రై చేసేసానమాట. రైస్ ఉడికిపోయింది. పక్కకు తీసి పెట్టి వాటర్ కూడా వంపేసి కొంచెం వాటర్ సైడ్కి అయితే పెట్టాను, అవి లాస్ట్లో పోద్దామని. తర్వాత ఇదిగో ప్రాన్స్ని కూడా కొంచెం సైడ్కి తీసి పెట్టేసి అదే దబర్లో మనము రైస్ అప్లై చేశాను అనమాట. మొత్తము దబర్ అంతా అయ్యేటట్టు పొరలుగా వేసుకుంటాము. ఇది దమ్ బిర్యానీ కాబట్టి. తర్వాత కొంచెం ఆనియన్స్, కొత్తిమీర యాడ్ చేశాను. తర్వాత ప్రాన్స్ కూడా యాడ్ చేసి ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా పొరలుగా అయితే వేసుకోండి. రైస్ని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి టోటల్గా. తర్వాత దీని మీద ఫుడ్ కలరు మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. నేనైతే పెద్ద ప్రిఫర్ చేయను ఫుడ్ కలర్ని. తర్వాత ఇక్కడ ప్రాన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేస్తాను. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను. ఈ విధంగా యాడ్ చేసి పొరలుగా వేసుకొని మిగిలిన రైస్ కూడా ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా పొరలుగా అయితే యాడ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత కొంచెం కొత్తిమీర వేసాను.
తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అప్లై చేసేస్తున్నాను మొత్తము. కొంచెం గీ వేసుకున్నాము. తర్వాత ఇట్లాగా ప్లేట్ పెట్టేసి దానిపైన దమ్ పెట్టేసేయండి. ఒక 5 to 10 మినిట్స్ అయితే 5 మినిట్స్ ఉంచండి అంతే చాలు, 10 మినిట్స్ అవసరం లేదు. అంతే ఈ వీడియో. ఈ విధంగా అయితే మేమైతే బిర్యానీ చేసుకున్నాము. ముగ్గురం కూర్చొని తినేస్తున్నాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.